మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తుల వారి యొక్క పరిశుద్ధ నామములో ఈ యొక్క దినదిన జీవాహారము దైవ కృప అనే వాక్య పరిచర్యను వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా మరొకసారి ప్రభు పేరిట మా వందనాలు. ఈ దినాన్ని కూడా ప్రభు మనకు అనుగ్రహించిన ఆయన యొక్క ఉన్నతమైనటువంటి కృపను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మరి యొక్క ఈ దినాన్ని కూడా వాక్యాన్ని చదువుకుని ఆ వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానించేదము. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్య భాగంలో ఆయన ఇలా మాట్లాడుతూ రాస్తున్నాడు. మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు అని వ్రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియదేవుని బిడ్డలారా, వింటున్నటువంటి ప్రియదేవుని స్వాస్థ్యమా, ఓ చక్కటి వాక్య భాగాన్ని మనం ఈ దినం చదువుకున్నాం. ఈ వాక్యంలో ఉన్నటువంటి సారాంశం ఏమనగా, అపోస్తులుడైనటువంటి దైవజనుడైనటువంటి పేతురు గారు తన యొక్క ప్రసంగ విధానం ఎలా ఉన్నది అంటే, వింటున్నటువంటి వారికి ఒక సత్యాన్ని వెల్లడి చేస్తూ పొందుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి ఒక ఉత్తమమైనటువంటి మాటని ఆయన ప్రస్తావించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క 2వ భాగంలో ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది అంటాడు. ఏ వాక్యము అంటే దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి వాక్యము, దేవుని నోట నుండి వచ్చేటువంటి వాక్యము. వాక్యము ఏమై ఉన్నది అనే ఒక ప్రశ్న వేసుకుంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యములోనే నుండి మనకి తెలుసు, ఆదియందు వాక్యమున్నది, ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. దేవుడే ఆ వాక్యమై ఈ భూమి మీదకి రావడం, ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మరి శరీరమును ధరించి మన మధ్యలో నివసించాడు అని ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ప్రియులరా, యేసు ప్రభువులు వారు యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వాక్యములు అంటారు, నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నుండకుండా వెలుగులోనికి వచ్చినట్లుగా, చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నానంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఇస్తున్నటువంటి వ్యక్తిగత సాక్ష్యం, ఈ లోకానికి ఎలా వచ్చారు, వెలుగై ఈ లోకానికి ఆయన వచ్చాను అని స్పష్టంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం తీసినటువంటి పేతురు పత్రిక ఒక పేపర్ తిరగవేసి చూస్తే ప్రియులరా, యోహాను రాసినటువంటి 1వ పత్రికలో అపోస్తులుడైనటువంటి యోహాను గారు ప్రస్తావిస్తున్నటువంటి మాట ఏమిటంటే, 1వ అధ్యాయంలో 5వ వాక్యంలో 2వ భాగంలో చూస్తే, దేవుడు వెలుగై ఉన్నాడు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు అంటున్నాడు. వారట ప్రకటించేటువంటి వర్తమానం ఏమనగా అని చెప్పి, దేవుడు వెలుగై ఉన్నాడు అని చెప్పి ఆయన యొక్క గుణగణాలలో కానీ ఆయన యొక్క తత్వాల్లో కానీ ప్రియులరా చీకటి ఎంత మాత్రమును లేదు అని పరిశుద్ధ గ్రంథము నుండి మనకు నేర్పిస్తున్నటువంటి ఈ 2 భాగాలను గురించి, చీకటి, వెలుగు. ఈ చీకటి అనేది పాపానికి సాదృశ్యమైతే, శాపానికి సాదృశ్యమైతే, భయంకరమైనటువంటి మరణానికి నడిపించేటువంటి విధానంలో చీకటి స్థానం ఉంటే ప్రియులరా, ఈ వాక్యము, ఈ వెలుగు ఒక వ్యక్తిని నడవవలసిన త్రోవలో నడిపించే విధానంలో, పొందవలసినటువంటి లేదా చేరవలసినటువంటి గమ్యస్థానానికి చేర్చేటువంటి ఒక ముఖ్య పాత్ర వహిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. వెలుగులో
సాధారణంగా ఎక్కడ కూడా పొరపాటు జరగదు, పాపం జరగదు, అబద్ధం ఆడటానికి కూడా, అసత్యంగా నడుచుకోవడానికి కూడా అవకాశమే లేకుండా ఉంటుంది. అయితే ఈ వాక్యాన్ని చాలామంది వాక్యంగానే చూస్తూ ఉంటారు కానీ వెలుగుగా చూడరు. దేవుడే వాక్యమై, ఆ వాక్యమే వెలుగై ఈ లోకానికి వస్తే అనేకులు గుర్తించలేనటువంటి పరిస్థితి. అలాగే ఆ చీకటి బ్రతుకుల్లోనే బ్రతకాలని కొందరు ఈ వెలుగుని తిరస్కరిస్తున్నారు అని వాక్యం కూడా చెలవిస్తూ ఉంటుంది. ఎందుకంటే వారు చేసేటువంటి అక్రమ క్రియలు, అసత్య కార్యాలు, దేవునికి విరోధమైనటువంటి తత్వాలతో నిండి దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేస్తూ ప్రియులరా, సత్యము లేదా వాక్యము, వెలుగు వారి వద్దకు వెళితే వారు తిరస్కరిస్తున్నారు, విసర్జిస్తున్నారు, వారు స్వీకరించటం లేదు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, మనము ఏం పొందుకుని ఉన్నాము? దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నామా? దేవుని వాక్యాన్ని పొందుకుని ఉన్నామా? ఖచ్చితంగా మనం వెలుగులో ఉన్నట్టే. ఒకరోజు ఖచ్చితమైనటువంటి ప్రతిఫలం, దేవుడు చేసినటువంటి వాగ్దాన ఫలం మనం పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా లెక్క. అయితే ఈ వాక్యమునందు ఎప్పుడైతే లక్ష్యం ఉంచటలేదో, ఈ వాక్యమును ఎప్పుడైతే తృణీకరిస్తూ ఉన్నామో, ఖచ్చితముగా ఆ మేలు లేదా దేవుడు చేసినటువంటి వాగ్దాన ఫలాన్ని పొందదగిన వారిగా మనం లేము. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఒక చిన్న ఉపమాన రీతిలో ఒక మాటను మీతో పంచుకుంటాను. ఎన్నో లక్షల ఖర్చు పెట్టి, కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు మనుషులు నివసించడానికి ఒక గృహాన్ని నిర్మించుకుంటూ ఉన్నారు, ఒక ఇంటిని కట్టుకుంటూ ఉన్నారు. అయితే ఎంతో విలువైనటువంటి రాళ్ళతోటి, ఇటుకలతోటి, లేదా సిమెంట్ తోటి, ఐరన్ తోటి, ఇలా మరి రంగులతోటి, టైల్స్ తోటి, మార్బల్స్ తోటి, ఒక విలువైనటువంటి సొత్తుతో ఒక విలువైనటువంటి బిల్డింగ్ని, ఇంటిని, గృహాన్ని నిర్మించుకుంటూ ఉన్నారు. అయితే ఇవంతా ఖర్చు పెట్టిన తర్వాత ప్రియులరా, ఆ ఇంటికి ఒక విద్యుత్ కానీ, ఎలక్ట్రికల్ లేదా వెలుగు కానీ లేకుంటే ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుంది? చీకటి లేని ఇల్లు, చీకటిగా ఉండేటువంటి ఇల్లు వెలుగు లేని ఇల్లు అని పిలుస్తాం కదా. ఆ ఇంటిలో ఆ కుటుంబం ప్రశాంతంగా జీవించగలదా? రాత్రిపూట ఏవైనా ఆ ఇంటిలో మసలాలన్నా, ఆ యొక్క గృహంలో నివసించాలన్నా ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది, ఎంత కష్టతరంగా ఉంటుంది అనేది ఆలోచన చేయాలి. మీకు అర్థం కావాలని ఒక వివరణలో ఈ మాట నేను తీసుకున్నాను. ఇంత ఖర్చు పెట్టి, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఒక గృహాన్ని నిర్మించుకుని దానికి వెలుగు లేకుండా చేసుకుంటే పరిస్థితి ఏమిటి? ఈరోజు ప్రియులరా, ఎన్నో సంవత్సరాలు దేవుడు మనకి ఆయన కృప ద్వారా ఎన్నో దినాలు మనకి ఇస్తూ ఉన్నాడు. ఈరోజు కాకపోతే రేపైనా ఈ వాక్యం అనే వెలుగుని, దేవుడై ఉన్నటువంటి వెలుగుని, వెలుగు దేవుడై ఉన్నాడు అని వాక్యం మనకు జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి దేవుణ్ణి, అటువంటి వెలుగుని మనం ఇంటిలోనికి ఆహ్వానించకపోతే, ఆ లైటింగ్ లేనటువంటి లేదా విద్యుత్ లేనటువంటి గృహ పరిస్థితి ఎలా ఉంటుందో అదే రీతిలో మన జీవితం కూడా, మన వ్యక్తిగత బ్రతుకు కూడా అదే రీతిలో ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి ప్రియులరా. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు మనలోనికి ప్రవేశించడానికి మాలాంటి దైవజనుల ద్వారా, మాలాంటి సేవకుల ద్వారా, అనేక మరి ఆ యొక్క ప్రసంగాల ద్వారా మీ వద్దకు ఆ వాక్యాన్ని చేర్చుకోండి అని ఈ వాక్యము మాటిమాటికి మీ వద్దకు చేరుతూ ఉన్నది అంటే ప్రియులరా, ఆలోచించేయండి. ఈరోజు ఆ వాక్యాన్ని ఆహ్వానించి ఉన్నావా? ఆ వాక్యాన్ని స్వీకరించి ఉన్నావా? ఆ వాక్యం నీలో ఉంటే, నీ కుటుంబంలో ఉంటే, నీ గృహంలో ఉంటే దేవుని వెలుగు నీ కుటుంబంలో ప్రకాశిస్తుంది ప్రియులరా. దేవుని వెలుగుకి అంతం లేదు, అంతు లేదు. ఆయన రాత్రిపూటైనా పగటపూటైనా ఒకే రీతిలో ఉంటాడు ఆయన. ఎందుకంటే వెలుగే ఉన్నాడు కనుక ప్రియులరా. ఈ చీకటి శక్తులు, చీకటి ఆ యొక్క కార్యాలు ఏవి కూడా మనల్ని సంభవించడానికి లేదుగా, మనల్ని కీడు చేయడానికి కూడా మన దరికి రావు ప్రియులరా.
అందుకనే ఆయన అంటున్నాడు, పేతురు గారు 2వ భాగంలో ఏమంటున్నాడంటే, దాని యందు అనగా చీకటి గల చోటును వెలిగించు ఆ యొక్క వాక్యమునందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు అంటున్నాడు. ఆ మేలును ఒకవేళ తృణీకరిస్తున్నామేమో, ఆ మేలును ఒకవేళ దూరపరుచుకుంటున్నామేమో, ఆహ్వానించలేదేమో, ఆస్వాదించలేదేమో ప్రియులరా. ఆలోచన చేయండి. ఎన్నో సంపాదించుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటారు, ఎన్నో ఆ యొక్క పోగు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏదో ఒక మంచి ఉద్యోగం సంపాదించాలని, ఒక మంచి గృహం కట్టుకోవాలని, ఏదో ఒక ఉన్నత స్థానంలోనికి చేరాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ రాత్రింబ్రగలు చెమటోర్చి పని చేస్తున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రియులరా, అతి ప్రాముఖ్యమైనది విడిచిపెట్టి ఈ లోక సంబంధమైనటువంటి వాటిని, ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని పొంది దేవుని వద్ద నుండి వచ్చినటువంటి ఇహలోక సంబంధమైనటువంటిది కాదు ప్రియులరా. దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి ఓ గొప్ప ధన్యతను ఈరోజు కోల్పోతూ ఉన్నారు. అందుకే యేసుప్రభు అంటాడు, లోకమంతయు ఒకడు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అంటాడు. ఎందుకో ప్రియులరా, ఈ వాక్యము మన యొద్దకు వస్తుంది అంటే ఖచ్చితంగా జీవం కలిగినటువంటి వెలుగు మీ యొద్దకు వస్తుంది. జీవింపజేసేటువంటి వెలుగు మీ యొద్దకు వస్తుంది, మిమ్మల్ని తడుతూ ఉంది. ఆస్వాదించండి, ఆహ్వానించండి, వాక్యమునందు లక్ష్యముంచండి, వాక్యము యొక్క వెలుగును అనుభవించండి, ఆ ప్రసన్నతను అనుభవించండి. ఒక్కసారి మనం అనుభవిస్తే ప్రియులరా, ఎన్నడూ కూడా ఆ వాక్యాన్ని దూరపరుచుకోలేము. ఆ వాక్యం కొరకు దేనినైనా విడిచిపెట్టుకోవడానికి సిద్ధపడతాం, దేనినైనా విసర్జించడానికి మనం ఒక గొప్ప శక్తిమంతులుగా మనం కనిపిస్తూ ఉంటాం. ఓ బలమైనటువంటి తీర్మానము కలిగి ఉంటాం ప్రియులారా. అటువంటి గొప్ప కృపను మనమందరము పొందుకుని ఉండాలని దేవాతి దేవుడు ఈ భూమి మీదకి మనవలే మన స్వరూపాన్ని ధరించుకుని, మన శరీరమును ధరించుకుని ఈ పాపపు లోకములు మనతో సంచరించినటువంటి దినాలు జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, ఎన్నో ఇబ్బందులు పడ్డాయి. మహిమగల రాజు విడిచిపెట్టకూడనటువంటి గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ మట్టి లోకానికి వచ్చి మన కొరకు ప్రాణాలు పెట్టాడు అంటే ఆలోచన చేయండి ప్రియులారా. ఆ వాక్యము ఈరోజు మన యొద్ద మాట రూపంలో, శబ్ద రూపంలో మరి సంచరిస్తూ ఉంది, నివసిస్తూ ఉంది, మన యొద్దకు చేరుతూ ఉంది. అయినప్పటికీ కూడా మనము తృణీకరిస్తూ ఉన్నామంటే ఒకరోజు ఖచ్చితమైనటువంటి శాపాన్ని పొందుకోవలసినటువంటి పరిస్థితి, భయంకరమైనటువంటి శిక్షకు ఆహుతి అయిపోయేటువంటి పరిస్థితి ప్రియులారా. ఆలోచన చేద్దాం. ఎందుకని దినదినము ఇలా జీవాహారముగా మన యొద్దకు వస్తుంది వాక్యం. ఎన్ని మార్లు తడుతున్నా మనం పట్టించుకోవట్లేదు అనే ఆలోచన మనలో రావాలి. ఆ ఆలోచన రానప్పుడు, ఆ వాక్యాన్ని లక్ష్యముంచున్నప్పుడు ఖచ్చితంగా ఒకరోజు శిక్ష అనేది సిద్ధపరచబడి ఉన్నది. ఎందుకంటే దేవాతి దేవుడే ఈ భూమి మీదకు వచ్చి ఈ వాక్యాన్ని వెలుగుగా చేసి చీకటి బ్రతుకుల్లో ఉంటున్నటువంటి వారు, ఒకప్పుడు చచ్చినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారిని ఈరోజు ఈ వాక్యము ద్వారా బ్రతికించి జీవింపజేస్తూ తనతో సదాకాలము ఉండాలని, తన ఎక్కడ ఉంటే, ఎక్కడ నివసిస్తే, దేవుడు ఎక్కడ నివసిస్తే అక్కడ మనం కూడా జీవించాలని, ఆయనతో పాటు ఉండాలని ఆయన ఎంతో గొప్ప త్యాగాన్ని చేస్తే ఈరోజు మనం లెక్క చేస్తున్నామా, లక్ష్యముంచుతున్నామా అనేది ఆలోచన చేసి ప్రియులారా, ఈ దిన వాక్యము నేరుగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట గ్రహించి ఈ వాక్యాన్ని మీ హృదయాల్లో స్వీకరించండి, మీ హృదయాల్లో వెలిగించుకోండి. మీలోనున్నటువంటి చీకటి క్రియలు ఏవైనా సరే, అవి దేవునికి విరోధమైనవి ఏవైనా సరే, అవి దూరపరచబడతాయి ప్రియులారా. ఒక పవిత్రమైనటువంటి జీవితం కలిగి ఉంటాం, పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి ఉంటాం. దేవుని యొక్క సొత్తుగా, దేవాతి దేవునికి ఒక వారసత్వంగా, తన యొక్క స్వాస్థ్యముగా మనము ముద్రించబడతాం ప్రియులారా. దానికి ఆలోచన చేసి ఈ మాటల్ని చాలా జాగ్రత్తగా గ్రహించి మీ హృదయాలలో ముద్రించుకోవాలని ప్రేమతో ప్రభువు యొక్క దాసునిగా నేను వేడుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఈ మాటల ద్వారా, దేవుని వాక్యము ద్వారా, దేవాతి దేవుని ఆత్మ ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదము మనము పొందుదుముగాక.
ఆమేన్. చిన్న ప్రార్థన. కృపగలిగిన దేవా, దయగలిగిన మా రాజా, ఈ దినాన్ని మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. మాకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్నటువంటి బిడ్డలను అందరినీ దీవించి ఆశీర్వదించండి. ఇంతవరకు ప్రభు ఎందరైతే మీ వాక్యాన్ని స్వీకరించలేదు, మీ వాక్యాన్ని ప్రభు వారి హృదయాల యందు భద్రపరుచుకోలేదు, వారితో మీరు నేరుగా మాట్లాడారు. వారికి మరొక్కసారి అవకాశం ఇవ్వండి ప్రభువా. మీ కృప చూపండి. ఆ వాక్యాన్ని వారి హృదయాల్లో ముద్రించండి. తద్వారా ప్రభు మీ వెలుగు ప్రసన్నత వారును వారి కుటుంబాలను అనుభవించినట్లుగా మీ యొక్క ప్రసన్నత ప్రతి వారికి అనుగ్రహించమని, మీ కృపను అనుగ్రహించమని, అలాగే ఈ లోకంలో కావలసినటువంటి ప్రతి అవసరతను మీరు ఎరిగి ఉన్నారు గనుక ప్రభు కావలసినటువంటి ప్రతి అవసరతను మీరే తీర్చి సహాయం చేయమని, మా ప్రార్థనలు అంగీకరించమని, ఈ దినదిన పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులై ఉండి ఈ వాక్యాల్ని అనేకులకు ఆ యొక్క షేర్ చేస్తున్నటువంటి వారు, పంచుతున్నటువంటి వారిని ప్రత్యేక రీతిలో దీవించి ఆశీర్వదించమని, మహిమ ఘనత ప్రభావములు మీ నామమునికి ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది ఉన్న మా పరమ తండ్రి. ఆమేన్.